హలో దే గాయ్స్, నేను తౌసిఫ్ అహ్మద్ వరంగల్ నుండి. సో యామహా R15S ఇది R15లా ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ R15 అని నేను చెప్పగలుగుతాను. బికాజ్ ప్రైసెస్ మనం కనుక చూసుకుంటే వేరే వర్జన్స్కి దాదాపు ఒక 2.3 lakh దాకా వెళ్తున్నాయి కొన్ని వర్జన్స్కి. సో R15S ఎందుకు వాల్యూ ఫర్ మనీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ పరంగా మనం చూసుకుంటే ఇంజిన్స్ అయితే సేమ్ ఉన్నాయి బైక్స్కి, కానీ దీనికి టెలిస్కోపిక్ సస్పెన్షన్. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ రోడ్స్కి టెలిస్కోపిక్ సస్పెన్షనే బెటర్. అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అంత భయం ఉండవు. మీకు పొరపాటున ఆయిల్ సీల్ పాడైతే యూఎస్డి సస్పెన్షన్లోకి వెళ్ళి మొత్తం ఆయిల్ పడుతూ పోతుంది, టెలిస్కోపిక్లోకి వెళ్ళి అంత పడదు. అదొక ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే, R15Sలో మీకు ఈ సింప్లిసిటీ ఉంది, రైట్? మోడర్న్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, సింప్లిసిటీ కూడా ఉంది. సరే, కలర్ డిస్ప్లే లేదు, కానీ ఇప్పుడు ఎవరికైతే మెయిన్గా కలర్ డిస్ప్లే కావాలో వాళ్ళు వెళ్ళి V4 కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే బైక్ సీటింగ్ మీరు చూడండి, సింగిల్ సీట్ ఉంది. పిలియన్కి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఊర్లలో ఉంటే, రైట్, సిటీస్లలో ఉంటే లేడీస్కి ఎక్కించుకుంటారు కదా, అసొంటి వాళ్ళకి సీటింగ్లో మరీ అంత ప్రాబ్లం ఉండదు. బికాజ్ ద బ్యాక్ సీట్ ఆఫ్ వర్జన్ 4 ఇస్ చాలా పైకి ఉంది. ఓకే, 3కి మరీ అంత పైకి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, మనకి R15Sలో లుక్స్ పరంగా నిజంగా చెప్పాలంటే అండి, నాకు R15S నచ్చుతుంది. R15 V3 ముందు హెడ్ ల్యాంప్ పోర్షన్ చూసుకుంటే V3దే V4 కంటే నాకు పర్సనల్గా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే అండి, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు R15 మీరు చూడండి, వర్జన్ 4లో కొన్ని రోజులకు కొన్ని కలర్స్ వస్తుంటాయి. ఆ కలర్స్ డిస్కంటిన్యూ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది కస్టమర్స్కి, ఆ స్పెసిఫిక్ పెయింటెడ్ పార్ట్ కావాలంటే. R15Sది కొంచెం ఈజీగానే మీకు దొరికిపోతుంది. R15 వర్జన్ 3ది కూడా మీరు స్టిల్ వేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంది, మెయిన్గా ప్రైస్ అండి. 1,68,000 or 70,000 ఉంది. దాదాపు ఆన్ రోడ్ ప్రైస్ నాకు తెలిసినంతవరకు ఇట్ ఈస్ అండర్ 2 lakhs, 2,02,000 ఉండొచ్చు మహా అంటే. సో 2 lakhsలల్లో బెస్ట్ బైక్. ఇంకొకటి ఏంది, మనకు మైలేజ్, ప్యానల్ క్వాలిటీ. నేను ఎందుకు R15 V4 ఎందుకు చెప్తలేను, బేసికల్గా అది బాగుంది, కానీ ప్రైస్ ఇక్కడ ఎవరికైతే బడ్జెట్ ఉందో 2 లక్షలనే నాకు మంచి బండి కావాలి, మంచి మైలేజ్ కావాలి, మంచి పవర్ కావాలి, కంఫర్ట్, ఓకే, ఎట్లయినా మీరు ముందు ఇట్లా వంగే నడుస్తారు ఆ బైక్ది తప్పకుండా. కానీ ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ గుడ్ అండి, నాకు పర్సనల్గా చాలా నచ్చింది R15S. హెడ్ ల్యాంప్ ఫోకస్ ఒక డ్రాబ్యాక్, మరీ అంతేం లేదు, కానీ ఇప్పుడు నా హోండా RS లాగానే దాని ఫోకస్ కనబడుతుంది రాత్రికి. కానీ ఏంటంటే మరీ అంత వర్జన్ 4 అంత ఏం బాగాలేదన్నమాట. ఆల్ రైట్. సో మెయింటెనెన్స్ కూడా బయట మీరు సర్వీస్ చేయించిన, షోరూంలో చేయించిన R15S చాలా డీసెంట్ సర్వీస్ కాస్ట్ అనమాట. ఆల్ రైట్. సో టైర్స్ అవన్నీ దాదాపు వర్జన్ 4 తోటే సిమిలర్ ఉన్నాయండి. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఒక బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్లో నాకు హై క్వాలిటీ మోటార్ సైకిల్ కావాలా, లాంగ్ లాస్టింగ్ ఇంజిన్ కావాలా, మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం డీసెంట్గానే ఉండాలా, మెయిన్గా బడ్జెట్ ఎవరికైతే 2 లక్షల దాకా ఉందో R15S ఇస్ ది బెస్ట్ బైక్ ఇన్ ద సెగ్మెంట్. ఇప్పుడు చాలామంది యూఎస్డి ఫోక్ అంటారు. అదేం చేసుకుంటుంది, దట్ ఈస్ మెయిన్లీ ఫర్ షో అండ్ స్టేబిలిటీ బాగుంటుంది యూఎస్డి ఫోక్స్, కానీ టెలిస్కోపిక్ది కూడా బాగుంటుంది, కానీ ప్రాక్టికల్గా అవి ఉంటాయి. మెయిన్గా మీకు అసిస్టెంట్ స్లిప్ క్లచ్ వస్తుంది, దాంట్లో VVA వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్. ఒక RPM వెళ్ళిన తర్వాత ద బైక్ రియలీ గోస్ వెరీ స్మూత్లీ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఫీచర్స్ మనం కనుక చూసుకుంటే R15S V3S ఇస్ ద బెస్ట్ బైక్ ఇన్ అ బడ్జెట్ ఆఫ్ 2 lakh rupees అండి. పర్సనల్గా నేను చెప్తున్నాను ఇది. మీ క్వాలిటీ పరంగా రైట్ క్వాలిటీ అంటే ప్యానల్ క్వాలిటీ, రైట్ క్వాలిటీ, బ్రేకింగ్, డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్, దాంట్లో S ఇచ్చాను, కానీ దాంట్లో కాస్ట్ కటింగ్ ఏం చేయలే కంపెనీ అతను. సో ఇట్ ఈస్ ది బెస్ట్ బైక్ ఇన్ అ బడ్జెట్ ఆఫ్ 2 lakh rupees. ఇప్పుడు మీకు హయ్యర్ సీసీ బైక్ కావాలంటే యూ కెన్ గో విత్ ద హోండా CB300F ఇన్ అ బడ్జెట్ ఆఫ్ 2 lakh rupees. సో ఈ 2 బైక్స్ నేను ఎప్పుడైనా సజెస్ట్ చేస్తాను. కానీ మెయిన్గా నేను R15S ఎందుకు చెప్తున్నాను, మెయింటెనెన్స్ పరంగా, పవర్ పరంగా అండ్ మైలేజ్ పరంగా ఇట్ ఈస్ ద బెస్ట్ బైక్ ఇన్ అ బడ్జెట్ ఆఫ్ 2 lakh rupees. సో గాడ్ బ్లెస్ యూ, గుడ్ బై, టేక్ కేర్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై, టేక్ కేర్. అండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అబౌట్ ఆటోమొబైల్స్ రాబోతుంది. గుడ్ బై.